రేపు శనివారము అలానే కాకుండా మనకు ఫిబ్రవరి 1వ తేదీ. ఈ 1వ తేదీన మర్చిపోకుండా ఇది ఒకటి వేసి యాకు మీద దీపం పెడితే చాలు. ఈ నెలంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో ఈ నెలలో ఏంటంటే కనుకనండి చక్కగా అంటే ఉండటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే దీపారాధన చేసుకోండి. ఈ దీపం పెట్టడం వల్ల అయితే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ నెలంతా కూడా మీకు బాగా కలిసి రావాలి, ఏ ఇబ్బంది ఉండకూడదు. అలానే కాకుండా చాలామంది కూడా అండి ప్రతి నెల కూడా కొంతమందికి సెంటిమెంట్ ఉంటూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే గనక ఫస్ట్ తారీఖు వచ్చిందంటే దీపం పెట్టడం, అలానే కాకుండా గుడికి వెళ్ళడం, కొన్ని ఇలా ఏంటంటే పూజలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మనకు అందులో శనివారం కూడా ఫస్ట్ వచ్చింది కదండి, చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. ఈరోజు ఈ దీపం ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దయతో ఏంటంటే నెలంతా కూడా మనం పట్టిందల్లా బంగారంలాగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే దీపారాధన చెయ్యండి. అసలు దీపం ఎలా పెట్టాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలి, అలానే కాకుండా మనం ఏం చేస్తే ఈ నెలంతా కూడా బాగా కలిసి వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మనమండి శనివారం రోజు ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. శనివారం రోజున ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని పూజించిన, ఆంజనేయ స్వామిని పూజించిన మనకు నెలంతా కూడా చక్కగా సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు. అలానే ఏంటంటే కనుక మీరండి గుర్తుపెట్టుకొని మీరు పిండి దీపం కూడా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ దీపం కూడా చేయొచ్చు. అందుకే శుచిగా లేచి స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని శుద్ధి చేసుకోండి. స్నానం చేసేటప్పుడు ఏంటంటే కనుక నీళ్ళల్లో పసుపుని వేసుకొని స్నానం చేయండి. అలా చేయటం వల్ల ఇంకా మంచి ఫలితం అయితే మీరు పొందుతారు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలను ధరించండి. అలా ధరించిన తర్వాత వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలు కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే బ్లూ కలర్లో ఉండే బట్టలు కావచ్చు, గ్రే కలర్లో ఉండే బట్టలు కావచ్చు మనం ధరించకూడదు. అలా ధరిస్తే ఏమవుతుందంటే కనుక నెలంతా కూడా అండి మన కష్టాలు అంటే మనం అనుభవిస్తూ ఉంటాం, కొన్ని కష్టాలు పడుతూ ఉంటాం, శని బాధలు మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. అందుకే ఈ వస్త్రాలకు దూరంగా ఉండండి, మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే పూజ గదిలో అండి వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకోండి. నార్మల్గా మన ఇంట్లో ఉండే వెంకటేశ్వర స్వామి పటం కానీ లక్ష్మీనారాయణ పటాన్ని కానీ క్లీన్ చేసేసుకుని మనము చక్కగా మన దగ్గర ఉండే పుష్పాలతో ఇలా అలంకరించుకోవాలన్నమాట. అలానే కాకుండా ఈ రోజు అండి మర్చిపోకుండా తులసి మాలను కూడా సమర్పించండి. ఒకవేళ వీలుంటే తులసి మాల, లేకపోతే 5 తులసి దళాలు కానీ 11 తులసి దళాలను కానీ సమర్పించడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. ఇలా పూజ గదిలో నిండుగా వెంకటేశ్వర స్వామిని మనం అలంకరించడం వల్ల, వెంకటేశ్వర స్వామిని ఈ రోజు పూజించడం వల్ల మంచి ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాం. అలానే ఏంటంటే కనుక నెలంతా కూడా మనకు చక్కగా ఉండటానికి, బాగా సిద్ధించడానికి కూడా ఇలా మనకేంటంటే కనుక ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అందుకే వెంకటేశ్వర స్వామిని అలంకరించుకున్న తర్వాత ఈ విధంగా దీపారాధన చెయ్యండి. వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి వీలుంటే పిండి దీపం పెట్టుకోండి. నార్మల్గా ఏంటంటేనండి పిండి దీపం ఒక రకంగా చెప్పాలంటే మన కోరికతో పాటు మన అప్పులను తీర్చి మనకేంటంటే కనుక ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుందన్నమాట. మీరు కుదిరితే పిండి దీపం అనేది పెట్టుకోండి. పిండి దీపం కూడా ఎలా చేయాలంటే కనుక బియ్య పిండిని తీసుకొని అందులో బెల్లం నీళ్లను కలిపేసి పసుపుని వేసి దానితో ఏంటంటే కనుకనండి మనం ప్రమిదను చేసి ఆ తర్వాత ఇలా దీపారాధన చేయాలి. ఇలా దీపం పెడితే అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. చాలా వరకు కూడా మనం మంచి రిజల్ట్ని చూస్తామని చెప్పొచ్చు. అందుకే కొంతమంది ఏంటంటేనండి శనివారం తప్పక ఏంటంటే పిండి దీపం చేస్తూ ఉంటారు. అంటే మనకు కుదరదు, ఆ సమయంలో మనం చేసుకోలేమనుకుంటే మనం ఇలా ఏంటంటే కనుక నార్మల్గా ఈ ఆకు మీద ఈ విధంగా దీపం పెట్టినా సరిపోతుందన్నమాట. దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక మనకు చక్కగా దైవ అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా మనకేంటంటే కనుక ఆ 7 కొండల వారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. మీరు పిండి దీపాలు పెడితే ఏంటంటేనండి ఒకటి పెట్టకూడదు. మనం పెట్టుకుంటే ఏంటంటే కనుక 7 దీపాలు కానీ 5 దీపాలను కానీ పెట్టుకోవాలి. ఒకటే పెట్టాలనుకుంటే మాత్రం ఇలా పెద్దగా ప్రమిదను చేసేసి అందులో ఆవునేతిని పోసేసి ఈ విధంగా దీపారాధన చేయాలి. ఇలా చేసేసుకున్నా మనకు ఫలితం ఉంటుంది. ఇలా కుదరకపోతే ఇప్పుడు చెప్పే విధంగా సింపుల్గా ఈ దీపం అనేది పెట్టేసుకోండి. ఈ దీపం కూడా ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామికి చేరటంతో పాటు మనకు ఐశ్వర్యాలు కలగటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఈ విధంగా కూడా మీరు దీపారాధన చేయొచ్చు. దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఆ వెలుగు మన జీవితానికి అంటే ఆ యొక్క దీప జ్యోతి ఉంటుంది కదండి, ఆ కాంతి ఏంటంటే మన జీవితానికి వెలుగునిస్తుంది. దీపం దారి చూపిస్తుంది. దీపం దరిద్రాన్ని తీసేస్తుంది. దీపం ఏంటంటే కనుక దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది. దీపం ఒక దారిలో మనల్ని తీసుకెళ్తుంది. దీపం ఏంటంటే ఎప్పుడు కూడా అండి లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది. దీపం ఎప్పుడు కూడా ఎలాగైతే ప్రకాశిస్తూ ఉంటుందో మన జీవితంలో ఏంటంటే కనుక అలా కాంతివంతంగా అంటే మెరుగుపడుతూ ఉంటుంది మన జీవితం అని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి దీపం పెట్టడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అందుకే కొంతమంది ప్రతినిత్యం దీపం పెడతారు. కొంతమంది ఏంటంటే కనుక ఇలా మనకేంటంటే తిదివార నక్షత్రాల్లో కూడా దీపం పెట్టుకుంటారు. ఎవరి ఇష్టాన్ని బట్టి వారు దీపం పెడతారు. మీకు నచ్చినట్టుగా ఏంటంటే కనుక రేపు శనివారం కాబట్టి ఫస్ట్ కాబట్టి బాగా కలిసి రావాలి. ఈ నెలలో ఏంటంటే కనుక గ్రహస్థితుల ప్రకారం మనకు కొంచెం అంటే అంతగా బాగాలేదనమాట. అలా మనకు బాగాలేకుండా వస్తుంది.
కాబట్టి బాగా కలిసి రావాలనుకునేవారు ఈ విధంగా దీపారాధన చేయటం వల్ల తప్పనిసరిగా ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహంతో మనకు నెలంతా కూడా మనం పట్టిందల్లా బంగారం లాగా చేసుకోవడానికి, మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా దీపారాధన చెయ్యండి. దీపం అనేది చాలా వరకు కూడా శక్తివంతమైనది. దీపం పెట్టడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి కుదిరితే ఏంటంటే కనుక డైరెక్ట్గా ఇలా పిండి దీపం తమలపాకు పైన పెట్టుకోవచ్చండి. తమలపాకు పైన మేము పెట్టలేమనుకుంటారు కదా, అంటే నార్మల్గా పిండి దీపమే చేసుకోలేము అనుకునేవారు ఇలా ఈ విధంగా దీపారాధన చేసుకోండి. ఒక తమలపాకుని కానీ రావి ఆకుని కానీ తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత దాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసిన తర్వాత ఏంటంటే కనుక మనమండి దానిపైన మట్టి ప్రమిదను పెట్టేసి అందులో ఆవునేతిని కానీ నువ్వుల నూనెని కానీ పోయండి. ఇలా పోసేసిన తర్వాత మీరు 2 ఒత్తులతో దీపారాధన చేయండి. ఆ దీప ప్రమిదకు పసుపు కుంకుమతో బొట్టు పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఒక లవంగాన్ని తీసుకుని ఆ దీపంలో వేయండి. ఇలా వేయటం వల్ల ఏంటంటే కనుక ఈ నెలంతా కూడా బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఆ తర్వాత ఏంటంటే ధన సమస్య అంటే రాకూడదు, ధనానికి సంబంధించిన ఇబ్బందులు రాకూడదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా ఏంటంటే తమలపాకు పైన దీపారాధన చేసిన తర్వాత రూపాయి బిల్లని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్ల దీపంలో వేసి పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకోండి, ఇది 100 and 200% ఫలితం తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది, మీకు అనుకూలతను కలిగిస్తుంది, అనుకూలంగా ఉండేలాగా చేస్తుందన్నమాట. ఈ దీపం అంత ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయండి. పిండి దీపం చేస్తే ఏంటంటే కనుక మీరు అందులో కూడా ఈ రూపాయి బిల్లని వేసుకోవచ్చు, యాలకులను వేసుకోవచ్చు, లవంగాలను కూడా వేయొచ్చు. ఇలా ఏది వేసుకున్నా కానీ మనకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది. వాళ్ళ యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుక మనకు కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, ఇబ్బంది కావచ్చు లేకుండా ఉండటానికి ఉపయోగపడుతుందండి ఈ దీపం. అందుకే ఈ విధంగా దీపం పెట్టండి. ఈ దీపం పెట్టిన తర్వాత అందులో వేసిన వస్తువులు రూపాయి బిల్లని వేసి పెట్టుకుంటే రూపాయి బిల్లని తీసి ఎవరికైనా దానం చేయొచ్చు, హుండీలో వేసుకోవచ్చు. లవంగాన్ని వేసి పెడితే ఏంటంటే కనుక మనం ఆ లవంగాన్నండి గుర్తుపెట్టుకోండి, మనం ఒక చెట్టు మొదట్లో పడేయాలి, ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఇలా ఏంటంటే మీ యొక్క ఇష్టాన్ని బట్టి మీరు అంటే యాలకాయ వేసి పెట్టిన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనం వస్తుంది, రూపాయి బిల్లని వేసి పెట్టుకున్న డబ్బు వస్తుంది, మంచి పేరు ప్రతిష్టతను మనం సంపాదించుకోగలుగుతాము. యాలకాయని వేసి పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ఇలా అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించవచ్చు. లవంగాన్ని వేసి దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక నెలంతా కూడా బాగా కలిసి వచ్చి ఇబ్బంది అనేది ఉండదు. ముఖ్యంగా గొడవలు జరుగుతూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, మధ్యలో మనకి ఏంటంటే కనుక సంపాదన నిలిచిపోతుంది, ఆగిపోతుంది, తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం కదా, అలా రాకుండా ఉపయోగపడటానికి లవంగం ఉపయోగపడుతుంది. సుగంధ ద్రవ్యాల్లో లక్ష్మీదేవి లవంగాలను యాలకులను చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. ఆ తల్లికి ఆ 2 చాలా ప్రీతి అని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ విధంగా దీపారాధన చెయ్యండి. ఇలా ఏంటంటేనండి ఫస్ట్ రోజు మనం గుడికి వెళ్ళటం, దీపారాధన చేసుకోవటం, అలానే కాకుండా ఒక 5 అరటిపళ్ళను పంచిపెట్టడం, లేకపోతే సీజనల్ ఫ్రూట్స్ అండి ఆరెంజ్ పళ్ళనైనా సరే పంచిపెట్టడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. పళ్ళు ఎందుకు పంచిపెట్టాలండి అని మీకు సందేహం రావచ్చు. ఇలా పళ్ళను మనం దానం చేయటం వల్ల అంటే చిన్న పిల్లలకు అంటే ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుకనండి మనకు సకల శుభాలు చేకూరుతాయి. మనకేంటంటే కనుక గ్రహస్థితుల మార్పుల వల్ల వేద పండితులు ఏం చెబుతున్నారంటే కనుక ఈ నెలలో కొన్ని గ్రహాలు నీచ స్థాయిలో అంటే ఇలా ప్రయాణిస్తున్నాయండి. వాటి వల్ల ఏంటంటే కొంచెం ప్రమాదాలు జరిగే ఇబ్బంది ఉంటుంది. అలానే కాకుండా కొన్ని ఇబ్బందులు మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల అయితే అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇలా దీపారాధన చేసిన తర్వాత పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి ఏంటంటే హారతి ఇవ్వండి. పచ్చకర్పూరంతో ఇస్తే చాలా మంచిదండి. అలానే మీరు ఈ నెలలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్తున్నారు, ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. అలా ఎలా ఇవ్వాలంటే కనుక ఆ పచ్చకర్పూరం కొంచెం తీసుకొని దానిపైన 2 చుక్కల ఆవునేతిని పోసేసి అది మనం పోసిన తర్వాత దానితో ఏంటంటే కనుక మీ ఇష్టదైవానికి హారతి ఇచ్చి వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలని ఏం లేదండి. రేపు కూడా మీరు ఈ విధంగా శనివారం చేయొచ్చు. 1వ తారీఖు ఫిబ్రవరి రోజు కూడా ఇలా కొంచెం పచ్చకర్పూరం తీసుకొని మనం ఎంతైతే హారతి ఇవ్వాలనుకుంటున్నామో దానిపైన 2 చుక్కలు ఆవునేతిని పోసేసి హారతి ఇచ్చి నెలంతా కూడా బాగా కలిసి రావాలి, బాగుండాలి, ఇబ్బందులు ఉండకూడదు, ఆటంకాలు అంటే ఉండకూడదు, చక్కగా సాగాలి, ఎక్కడ అంటే ఇబ్బంది రాకూడదు అనేసి మనం ఇవ్వచ్చు. అలా కాకపోతే ఏంటంటే కనుక మనకు ఈ నెలలో ముఖ్యంగా ఎక్కడైనా సరే ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు, పెద్ద పెద్ద పనుల కోసం వెళ్ళేటప్పుడు, మంచి అంటే కార్యాల కోసం, శుభకార్యాల కోసం ఇలా వెళ్తూ ఉంటాం కదండి. ఏదైనా ఒక పని కోసము వెళ్ళేటప్పుడు మీ ఇష్ట దైవానికి మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో ఆ రోజు ఏదైతే ఉంటుందో ఆ తిథిని బట్టి కూడా మీరు ఇలా కొంచెం పచ్చకర్పూరం తీసుకుని దానిపైన కొద్దిగా ఆవునేతిని పోసేసి హారతి ఇచ్చి వెళ్ళటం వల్ల కూడా ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆచరించుకోండి. పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామితో పాటు ఏంటంటే కనుక దేవతలకు, దేవుళ్లకు చాలా ఇష్టమైనదనమాట. కర్పూరాన్ని అందరు ఇష్టపడతారు కాబట్టి పచ్చకర్పూరంతో
కొన్ని విధి విధానాలను చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను చూసేసి మనమే ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. కర్పూరమే కదా అనుకుంటాం, కానీ కర్పూరానికి అతీత శక్తి ఉంటుంది. అందుకే కర్పూరంతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందన్నమాట. చాలామంది కూడా పచ్చకర్పూరాన్ని ఏంటంటేనండి పర్సులో పెట్టుకుంటూ ఉంటారు. చిటికడంత పచ్చకర్పూరం తీసుకొని పర్సులో పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఆ వాసన, పచ్చకర్పూరం మంచి వాసనను వెదజల్లుతూ ఉంటుంది కదండి. కాబట్టి ఏంటంటే నిరంతరం డబ్బు ప్రవాహంలాగా మన పర్సులోకి రావడానికి, డబ్బుకు సంబంధించిన సమస్య అనేది తీరడానికి అవకాశం ఉంటుందని చాలామంది పర్సులో ఏంటంటే ఇలా పచ్చకర్పూరాన్ని పెట్టుకుంటూ ఉంటారు. అందుకే రేపు మీరేం చేయండి అంటే కనుక పచ్చకర్పూరం తీసుకొని వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకొని పూజించుకొని ఆ తర్వాత మీ పర్సులో పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల మీ దగ్గరికి డబ్బు రావటమే కానీ పోవటం జరగదు. అలానే మధ్య మధ్యలో ఏంటంటే కనుక ధనం లేక ఒక్కొక్కసారి చాలా వరకు కూడా నరకం చూస్తాము. అంటే ఈ యొక్క ఫస్ట్ తిథుల్లో కానీ లాస్ట్ తిథుల్లో కానీ కొంచెం డబ్బుకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే కనుక పచ్చకర్పూరం అండి కొంచెం ఏంటంటే కనుక చేతితో మెదిపేసి తులసి కోటలో అంటే మనం పెట్టి నమస్కారం చేసుకుంటే ఏంటంటే ధనం ఏదో ఒక రకంగా మన చేతికి అందుతుంది, డబ్బు రావటం అనేది మనం చూడగలుగుతాం. అంటే ఇక్కడ ఏంటంటే కనుక తులసమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం కదా, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే డబ్బు వస్తుంది. అలా డబ్బు రావాలని మనం కోరుకుంటే మనకు ఇబ్బంది వస్తుంది. అంటే నెల ఫస్ట్ వీక్లో కావచ్చు లేదంటే నెల చివరిలో లాస్ట్ వీక్లో కావచ్చు ఇబ్బంది వస్తూ ఉంటుంది కదండి. కొంతమందికి డబ్బు సరిపోదు, కొంతమందికి ఏంటంటే సర్దుబాటు కాదు, అందక ఇలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. కొంచెం పచ్చకర్పూరం తీసుకొని చేతితో మెదిపి తులసి కోటలో వేయటం వల్ల, వేసేసి నమస్కారం చేసుకొని డబ్బు రావాలి ఏదో ఒక రూపంలో తల్లి అనేసి నమస్కారం చెప్పుకోవటం వల్ల ఏంటంటే కనుక ఖచ్చితంగా మన దగ్గరికి ధనం అనేది రావడానికి అవకాశం ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించండి. అంటే రావటం అంటే కనుక ఆ తల్లి ఏదో ఒక రూపంలో ఎవరియో ఒక సహాయం అండి. ఇప్పుడు ఒకరిని డబ్బు అడిగితే వారు మనకు డబ్బు ఇవ్వటం, లేదంటే కనుక ఎవరైనా మనకు సహాయం చేయటం, ఆగిపోయిన సంపద మనకు పెరగటం, ఇలాంటివి మనం చూడగలుగుతాం అనమాట. అలాంటివి మనం చూసి ఆశ్చర్యపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత రేపు శనివారం తిథి రోజున మర్చిపోకుండా రావి ఆకుని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో చిన్న అంగుళం ముక్క ఏంటంటే కనుక పచ్చకర్పూరం పెట్టండి. ఒక 5 రూపాయలు పెట్టండి. ఇదేంటంటే కనుక లక్ష్మీనారాయణకు అంకితం చేయబడుతుందండి. ఇలా పెట్టేసిన తర్వాత మీరు మీ పూజ గదిలో ఉండే లక్ష్మీనారాయణ పటం ముందు కానీ, వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ, లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టుకోండి. ఇలా పెట్టేసి పూజించుకోండి. కొంచెం అంత పచ్చకర్పూరం తీసుకోవాలి. ఖచ్చితంగా రావి ఆకు మాత్రమే వాడాలి, మిగతా ఆకులను తీసుకోకూడదు. ఇలా తీసేసుకున్న తర్వాత మీరు సంకల్పం చెప్పుకోవాలి. అంటే ధనం రావాలి, సంపాదన పెరగాలి, డబ్బుకు లోటు ఉండకూడదు అనుకొని మీరు సంకల్పం చెప్పేసుకున్న తర్వాత కాసేపు ఏంటంటే మీ పూజ గదిలోనే వదిలేసుకోండి. అలా వదిలేసిన తర్వాత ఏంటంటే ఇందులో ఉండే పచ్చకర్పూరాన్ని తీసి బీరువాలో పెట్టుకోండి. మీ 5 రూపాయల బిల్లని ఏంటంటే మీ జేబులో పెట్టుకోండి. ఆ రావి ఆకు పైన మనం దీపం పెట్టుకోవచ్చు, రావి ఆకును మనం ఉపయోగించుకోవచ్చు, లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో వేయొచ్చు. లేకపోతే ఏంటంటే కనుక మనము అంటే ఇలా పౌడర్ని అంటే చల్లుతాం కదండి. పచ్చకర్పూరం ఏంటంటే కనుక చేతితో మెదిపేసి మన బీరువాలో డబ్బు దాచే చోట కూడా మనం ఆ పౌడర్ని చల్లుకోవచ్చు. లేదంటే అదే ఆ రావి ఆకులు పెట్టేసి కూడా బీరువాలో భద్రంగా దాచుకోవచ్చు. ఇలా దాచుకున్నా ఎలా పెట్టుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయి. ధనం అనేది మనకి ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరటంతో పాటు దైవానుగ్రహంతో మన ఇల్లు తులతూగుతూ ఉంటుందని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా ప్రయత్నించేసి ఫలితం పొందండి. పచ్చకర్పూరం పెట్టుకున్న తర్వాత ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి ఇంట్లో అంటే కనుక కొద్దిగంత చిటికడంత తీసుకొని నీటిలో కలుపుకొని ఆ నీళ్ళన్నీ కూడా మీ ఇంట్లో చల్లుకుంటే మాత్రం ఇంకా మంచి రిజల్ట్ని అయితే మీరు చూసే అవకాశం ఉంటుందండి. ఇంకా మంచి రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. శనివారం పూట ఇలా ఎవరైతే అరటిపళ్ళు అంటే ఇలా దానం చేసి 5 అరటిపళ్ళను దానం చేయటం, సీజన్ ఫ్రూట్స్లను అంటే దానం చేయటం, దీపం పెట్టడం, అలానే కాకుండా గుడికి వెళ్ళటం చేసుకుంటే మాత్రం బాగా కలిసి వస్తుంది. మంచి ఫలితం పొందే అవకాశం కూడా ఉంటుంది. దైవానుగ్రహంతో నెలంతా కూడా తిరుగులేని యోగాన్ని కలిగించుకోగలుగుతారు.